డాక్టర్ యాక్సిడెంట్ అయి వచ్చిన వ్యక్తికి ఆపరేషన్ చేసి అతన్ని బాగు చేశాడు. తర్వాత అతని బిల్లు అంతా చూసి 2.5 లక్షలు అయింది. అప్పుడు డాక్టర్ వచ్చి అతనికి దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోకండి, ఇంకొక 15 రోజులు అతన్ని చాలా కేరింగ్ గా చూసుకోండి హాస్పిటల్లోనే పెట్టాడు. అప్పుడు ఆ వ్యక్తి ఎందుకు సార్ నాతో తీసుకోవట్లేదు అంటే, నన్ను గుర్తుపట్టలేదా, మేము ఒకసారి ఫ్యామిలీ అంతా కలిసి మేము ప్రయాణిస్తున్నప్పుడు మా కారు ఒక అర్ధరాత్రి పూట ఒక అడవి దగ్గర చెడిపోయింది, చాలా భయపడ్డాము, అక్కడ ఎవ్వరూ లేరు, కనీసం సహాయం చేయడానికి కూడా ఎవ్వరు లేరు, అలాంటి పరిస్థితుల్లో మీరు దేవుళ్లాగా వచ్చి మా కారును బాగు చేశారు, సరైన డబ్బులు ఇవ్వకపోతే ఎంత డబ్బు ఉన్నా కొన్ని కష్టాలు ఎవరు తీర్చలేరు సార్ అని చెప్పారు. అంతేకాకుండా నేను ఏదైనా కష్టంలో ఉన్న వాడికి సహాయం చేసినప్పుడు ప్రతిఫలం ఆశించను, ఆ దేవుడే దానికి దగ్గర ప్రతిఫలం నాకు ఇస్తాడు అని ఒక చక్కనైన నీతి చెప్పి వెళ్లారు. అప్పటి నుంచి నేను కూడా నాకు తోచిన సహాయం చేస్తూ ఉన్నాను. ఈ రోజు చూసారా, దేవుడు అనుకోకుండా మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు, నేను మిమ్మల్ని గుర్తుపట్టాను, అందుకే నేను ఇది చేస్తున్నాను అని చెప్పాడు. చూసారా, ఎప్పటికైనా మనం చేసే సహాయం ఎప్పటికీ వృధా పోదు. నిస్వార్థంగా సహాయం చేస్తే అది ఖచ్చితంగా ఎప్పటికైనా మనకు తిరిగి 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 మనకు సహాయపడుతుంది. అది ఏదో ఒక రూపంలో కావచ్చు, అది మంచైనా చెడ్డైనా కూడా కావచ్చు. అందుకే ఎవరికైనా చేతనైనంత సహాయం చేయండి. దానివల్ల మనకు పోయేదేమీ ఉండదు. మన శక్తికి మించి చేయాల్సిన అవసరం లేదు. మనకు చేతనైనంతలో మనం ఖచ్చితంగా నలుగురికి సహాయపడితే తప్పు లేదు కదా. ఆ సహాయం ద్వారా మనం కూడా హ్యాపీగా ఉంటాము.